తెలంగాణ రైతన్నులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నకిలీ ఉత్పత్తులకు సంబంధించి చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ ఒక ప్రత్యేక యాప్ని తీసుకురాబోతుంది. ఈ యాప్ ద్వారా ఏదైతే సేంద్రియ పంటల్ని పండించడము, దానికి సంబంధించినటువంటి ఆ పంటల్ని అసలేదో నకిలీ ఏదో గుర్తించేందుకైతే రైతన్నులకు రాయితీలు కల్పించేందుకు రేవంత్ సర్కార్ ఒక ప్రత్యేక యాప్ని తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా రైతన్నులకు చాలా అంటే చాలా మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. రైట్ నా ఒకసారి దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ చూద్దాం. అసలేంటి, నకిలీ ఏంటి, అసలు ఆర్గానిక్ సంబంధించినటువంటి మరి ఏం జరుగుతుంది, వ్యవసాయంలో జరుగుతున్నటువంటి విత్తనాల కల్తీ కావచ్చు, లేకపోతే ఇటు పండించినటువంటి పంటలో కల్తీ కావచ్చు, అన్ని రకాలుగా ఓ వైపేమో ఆర్గానిక్ ఫుడ్ అని చెప్తా ఉన్నారు. బట్ ఆర్గానిక్ అని చెప్తూనే చాలా వరకు నకిలీ ఆర్గానిక్ సంబంధించిన ఉత్పత్తులు ఇక తెర మీదకి వస్తూ ఉన్నాయి, మార్కెట్లో హల్చల్ చేస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కట్టడి చేయడానికే ఇక రేవంత్ సర్కార్ ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సేంద్రియ ఉత్పత్తులకు ప్రత్యేక యాప్ను తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం యాప్ను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే నకిలీల నుంచి విముక్తి కల్పించేలా ఈ యాప్లో చర్యలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే సమగ్రంగా పూర్తి స్థాయిలో సమాచారం ఉండేలాగా పక్కా ప్రణాళిక ప్రకారం ఇటు రైతులకు అటు ప్రజలకు ఉపయోగంగా ఉండేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ యాప్ అందుబాటులోకి వస్తుందంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. అయితే తెలంగాణలో రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పినట్టు తెలుస్తుంది. కొంతకాలంగా ప్రజలు ఆర్గానిక్ ఉత్పత్తులు ఉపయోగిస్తున్నారు. కొంతకాలంగా ఇక విక్రయాలు కూడా పెరిగాయి. ఇదే క్రమంలో ఆర్గానిక్ పేరుతో నకిలీవి కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అసలేదో నకిలీ ఏదో తెలియక సతమతమవుతున్నారు. అయితే రైతులకు కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ యాప్ను తీసుకొస్తుంది. త్వరలోనే ఆర్గానిక్ యాప్ను సిద్ధం చేస్తామంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు. రైతులు వారి ఉత్పత్తుల్లో ఆదాయం పెంచుకునేందుకు ఈ యాప్లో ఎంతగానో ఉపయోగపడే మెలకువలు ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో 50,000 ఎకరాలలో 10,000 మంది వరకు రైతన్నలు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. వరితో పాటుగా కూరగాయలు, నూనె గింజలు, ఇక పప్పు ధాన్యాలు సాగు చేస్తున్నారు. మరికొందరు రైతులు పండ్ల తోటలు కూడా సాగు చేస్తున్నారు. రైతులు ఈ ఆర్గానిక్ సాగు కోసం ఎలాంటి పురుగుల మందులు, ఎరువులు, ఇతర కెమికల్స్ ఉపయోగించరు. కేవలం జీవ పదార్థాలతో పంటల్ని సాగు చేస్తారు. అయితే పంట చేతికి వచ్చిన తర్వాత మార్కెటింగ్ ఎలా చేయాలో తెలియని పరిస్థితిలో వీళ్ళందరూ ఉన్నారు. అయితే వీరు షాపులు, షాపింగ్ మాల్స్లు, షాపులకు ఉత్పత్తులు పంపిస్తున్నారు. ఆర్గానిక్ ఉత్పత్తుల్ని పెద్దగా ఎగుమతి కూడా చేయడం లేదు. అయితే ఆర్గానిక్ విత్తనాలు ఉత్పత్తులకు 2015లో తెలంగాణ రాష్ట్ర విత్తన సేంద్రియ ధృవీకరణ ప్రాధికార సంస్థ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లైసెన్స్ వచ్చిన తర్వాత లేబుల్స్తో ఈ ఉత్పత్తుల్ని విక్రయించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణలో 200 సంస్థలు లైసెన్సులు తీసుకున్నాయి. రైతులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలామంది రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం లేదంటూ కొందరు రైతులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి సమస్యలు వివరించారు. అయితే తాము నకిలీ ఉత్పత్తుల కారణంగా నష్టపోతున్నామని మంత్రికి ఫిర్యాదు చేయడంతో స్పెషల్గా ఒక యాప్ను తీసుకురావాలని మంత్రి తుమ్మల సూచించారు. ఈ క్రమంలోనే ఈ యాప్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే తెలంగాణ విత్తన సేంద్రియ ధృవీకరణ ప్రాధికార సంస్థ యాప్ ద్వారా సమాచారాన్ని పొందుపరుస్తారు. ఈ మేరకు రాష్ట్రంలో ఏ రైతు ఏ పంట సాగు చేస్తున్నారో, ఎక్కడ సాగు చేస్తున్నారో, ఆ ఉత్పత్తులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో వివరాలు అందుబాటులో ఉంటాయి. అయితే రైతుల సమాచారం, అడ్రస్, మొబైల్ నెంబర్, ఫోటోలు, వీడియోలు నమోదు చేస్తారు. ఈ యాప్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన యాప్ను కనెక్ట్ చేస్తారు. అయితే ఆర్గానిక్ ఉత్పత్తులు కొనుగోలు చేయడం, ఎగుమతుల సంస్థల వివరాలు కూడా ఉంటాయి. ఉత్పత్తులకు సంబంధించిన వివరాలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఈ ఆర్గానిక్ సంబంధించిన ఉత్పత్తుల గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మార్కెట్లో చూస్తూ ఉంటాం. మార్కెట్లో వస్తున్నటువంటి ఈ ఏవైతే పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, మొత్తం కెమికల్స్తో తయారవుతున్నటువంటి ఫుడ్ను మనం తింటా ఉన్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే విషాన్ని మనకు తెలియకుండానే మనం రోజు ఇంత విషాన్ని తీసుకుంటా ఉన్నామని చెప్పుకోవచ్చు. మనతో పాటు మన కుటుంబ సభ్యులకు కూడా విషాన్ని పెడతా ఉన్నాం. ఈ పండ్ల పేరిట, కూరగాయల పేరిట విషాన్ని పంచుతున్నాం. మనము తెలిసి తెలియకుండా కాదు. కొంతమంది తెలిసి పెడతా ఉన్నారు, కొంతమంది తెలియక పెడతా ఉన్నారు. అటువంటి ఏదైతే నకిలీ ఉత్పత్తులకు సంబంధించి వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రత్యేక యాప్ తీసుకొస్తుందని చెప్పాం కదా. యాప్కి సంబంధించి ఒక్కసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ యాప్ను తీసుకొస్తున్నా అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తా. తెలంగాణలో ఓవరాల్గా ఇప్పటి వరకు
200 సంస్థలు లైసెన్సులు తీసుకున్నాయట. 200 సంస్థలు లైసెన్సులు తీసుకున్నాయంట. దేనికి సంబంధించి లైసెన్సులు తీసుకున్నాయంటే కేవలం ఈ యొక్క ఆర్గానిక్ సంబంధించి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్గానిక్ సంబంధించి సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించిన ఒక యాప్ అనమాట. సో సేంద్రియ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, చాలామంది మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ ఈ సేంద్రియ పద్ధతి ద్వారా పండించినటువంటి పంటను ఎక్కువ కొనుగోలు చేస్తారు. సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి పంట అంటే ఏముంటుంది? ఆవు పేడ లేకపోతే పశువుల పేడతో వేసినటువంటి ఏదైతే వాటన్నిటిని కూడా ఒక చోట వేసి, తెలంగాణలో ఉన్నటువంటి చాలా మారుమూల గ్రామాల్లో రైతన్నలకు తెలుసు, గత ఎన్నో కాలం నుంచి అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఏంటంటే పశువుల నుంచి వచ్చినటువంటి పేడ కావచ్చు, మూత్రాన్ని కావచ్చు, వాటన్నిటి తీసుకుపోయి ఒక చోట వేసి అవి కొంతకాలం తర్వాత ఎరువుగా మారుతాయి. ఆ ఎరువుగా మారినటువంటి పేడను తీసుకుపోయి పొలాల్లో వేయడం, దాని ద్వారా పంట దిగుబడి అనేది చాలా బాగా వస్తుంది. సో మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, ఎండాకాలం వచ్చిందంటే వేపకాయలకు సంబంధించి వేపకాయలను తీసుకొచ్చి బయటపెట్టి వాటిని బాగా ఎండబెట్టిన తర్వాత ఆ వేపకాయల యొక్క రసం కావచ్చు, పైన ఉన్నటువంటి ఆ వేపకు సంబంధించినటువంటి ఆకుల రసం కావచ్చు, వీటన్నిటిని కూడా పంటకు పిచికారీ చేస్తూ ఉంటారు. పిచికారీ చేయడం వల్ల ఈ వేప చేదుతోటి చీడపూడ ఏవైతే పురుగులు ఉంటాయో ఈ చీడపీడ పురుగులన్నీ కూడా చచ్చిపోయేటువంటి పరిస్థితి. సో ఇవంతా కూడా న్యాచురల్గా సేంద్రియ పద్ధతిలో పండించేటువంటి పంటలు. ఈ సేంద్రియ పద్ధతిలో పండించేటువంటి పంటలు తినడం వల్ల మనిషికి అనారోగ్యం కాదు, ఆరోగ్యం పెరుగుతుంది, హెల్తీగా ఉంటాడు. ఇంకో 10 ఏళ్ళ పాటు చాలా యాక్టివ్గా పనిచేస్తాడు, బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది, మంచిగా హుషారుగా ఉరుకుతాడు, పరిగెత్తుతాడు. సో అటువంటి కెమికల్స్ లేనటువంటి సేంద్రియ ఎరువులను వాడడం వల్ల వచ్చిన పంటను తింటే అటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. బట్ రాను రాను ఏమైపోయిందంటే ఈ యొక్క ఆవులు, బర్రెలు, ఎడ్లు వీటన్నిటిని కూడా మనం అంటే పొలంలో బాగా అంటే పంట పొలాల్లో బాగా వాటిని మేపడం కావచ్చు, వాటిని పశుపోషణ చేయడం కావచ్చు, పూర్తి స్థాయిలో తగ్గిపోయింది. ఇప్పుడు ఏమైందంటే అంటే 2 ఎకరాలు ఉన్న ట్రాక్టర్ కొనాలి, ఇంత డీజిల్ పోయాలి, ఆ ట్రాక్టర్ తోటే మొత్తం వ్యవసాయం చేయాలి. దున్నాలన్నా 4 పోయాలన్నా ఏం చేయాలన్నా కూడా ట్రాక్టర్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక పశువులని వాడట్లే, ఆవుల్ని పెంచట్లే, పాలు పిండట్లే. చాలా తక్కువ గ్రామాల్లో చాలా తక్కువ మంది మాత్రమే పశువుల పోషణ చేస్తూ ఉన్నారు. గొర్రెలు, మేకలు, పశువుల పెంపకం జరుగుతూ ఉంది. చాలా చోట్ల ఏమైపోయిందంటే పశువులను మేపడం తగ్గిపోయింది. మొత్తం ఈ యొక్క ఆధునిక యుగంలో మొత్తం యంత్రాల మీద ఆధారపడడంతో ఇక ఎరువుల కొరత ఏర్పడడం ఇవన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. ఇక ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు ఏమైపోయింది మార్కెట్లో అంటే ఎకరం వరేస్తే అది చాలా బాగా పంట పండాలి, చాలా తక్కువ టైంలో పండాలి, మార్కెట్లో ఎక్కువ ధర పోవాలన్నటువంటి కాన్సెప్ట్లో రైతన్నలు కూడా ఏం చేస్తున్నారంటే సేంద్రియ పద్ధతిలో కాకుండా మార్కెట్లోకి వచ్చినటువంటి కొన్ని కెమికల్స్ని, కొన్ని మందులను వాడి ఆ పంటను విషంగా మారుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతన్నలు కొంతమంది తెలిసి కొంతమంది తెలియక తప్పని పరిస్థితిలో మరి అందుబాటులో ఉన్నటువంటి యూరియాలో లేకపోతే ఇతరితర కెమికల్స్ను వాడి పంటలు పండించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మనము చాలాసార్లు చూస్తుంటాం మార్కెట్లోకి పోతే యాపిల్స్ కానీ జామకాయ మనం చూస్తూ ఉంటాం. జామకాయ కానీ ఈ జామకాయని చూస్తే గతంలో జామకాయ అనేది ఈ సైజులో ఉండేది మహా అంటే, కానీ ఇవాళ మార్కెట్లో చూసే జామకాయలు చూస్తే నిజంగా చెట్టుకు ఇంత జామకాయలు కాస్తాయంటే హైబ్రిడ్ కాయలు. ఒక్కొక్క కాయ 2-3 కిలోల జామకాయలు కాస్తూ ఉన్నాయి. ఇవేంటంటే హైబ్రిడ్ కాయలు, కెమికల్స్ వాడాలి, పండించాలి. సేంద్రియ ఎరువుల ద్వారా న్యాచురల్గా పండించేటువంటి పంటలు మరి అంతా బాగా నిగనిగా ఉంటాయంటే ఉండవు. మీరు జనరల్గా సేంద్రియ ఎరువుల ద్వారా పండినటువంటి పంట మరి ఈ కెమికల్స్ ద్వారా పండినటువంటి పంటకు కంపేర్ చేస్తే చాలా తేడా ఉంటుంది. ఈ కెమికల్స్ ద్వారా పండినటువంటి పంట మెరుస్తుండొచ్చు ఆ టైంకి, మనం బయట షాప్లో యాపిల్స్ అవన్నీ కొనుక్కొని పోతే చాలా నిగనిగలాడుతూ ఉంటాయి. ఎందుకంటే దాని మీద ఒక రకమైనటువంటి పౌడర్ ఉంటుంది. అరటిపండు చూస్తూ ఉంటే అరటిపండు న్యాచురల్గా మగబెట్టి అమ్మేటువంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడ కనబడట్లే. అంతా పౌడర్ చల్లాలి, ఆ కెమికల్ తోటి అరటిపండును మగబెట్టాలి. ఈ అరటిపండు తొక్కతో సహా ఆ కాండం ఉంటుంది, ఆ కాండం కూడా పండిపోతుంది. సో ఆ స్థాయిలో కెమికల్స్ వాడుతూ ఉన్నారు ఇవాళ మార్కెట్లో. సో వీటన్నిటికీ చెక్కు పెట్టాలి. వీటన్నిటికీ చెక్కు పెట్టి కేవలం రైతన్నలకు సేంద్రియ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలన్నా, సేంద్రియ ఉత్పత్తుల్ని పండించాలన్నా కూడా మరి రైతన్నలకు ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ ఉండాలి. సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు చేస్తూనే, పండించిన పంటను మార్కెట్లో అమ్మేందుకు సలహాలు సూచనలు చేస్తూనే, వాటికి సంబంధించినటువంటి మానిటరీ అంటే ఏ రైతు ఈ సేంద్రియ ఉత్పత్తుల ద్వారా
పంట పండిస్తున్నాడు, ఎన్ని ఎకరాలు పండిస్తున్నాడు, ఎక్కడ అమ్ముతున్నాడు, ఎక్కడ విత్తనాలు సేంద్రియ విత్తనాలు కొనుగోలు చేస్తున్నటువంటి పూర్తి స్థాయి డేటాను మరి ప్రజలకు ఇటు రైతన్నలకు అందించేందుకు ఏర్పాటు చేయబోతున్న ఒక ప్రత్యేకమైనటువంటి కొత్త యాపే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి యాప్. ఆ యాప్ ఏంది? సేంద్రియ ఉత్పత్తులకు మరి ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి యాప్. సో దీనివల్ల రైతన్నలకు చాలా మేలు జరుగుతుంది. ఈ కెమికల్స్ వాడకం ఉండదు. కేవలం సేంద్రియ ఉత్పత్తులను మనం సాగు చేయడం ద్వారా ఇటు ప్రజలకు మేలు జరుగుతుంది, ఇటు రైతన్నలకు కూడా మేలు జరుగుతుంది. ప్రజలు కూడా సేంద్రియ ఉత్పత్తుల ద్వారా పడినటువంటి పంటని ఎక్కువగా కొనడానికి, ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. కాబట్టి సో అటువంటి సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, సేంద్రియ పంటలను పండించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు చేయూతనిస్తుంది, రాయితీనిస్తుంది, వాళ్ళను ప్రోత్సహిస్తుంది, వాళ్ళకు సకలం అన్నీ కూడా కల్పించే ప్రయత్నం చేస్తుంది. నకిలీ సేంద్రియ ఉత్పత్తులను అరికట్టేందుకు, నకిలీ విత్తనాన్ని అరికట్టేందుకు, నకిలీ ఆర్గానిక్ సంబంధించినటువంటి ఉత్పత్తులను అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పథకానికి తెరలేపుతున్నట్టుగా తెలుస్తోంది. సో చూద్దాం ఇది భవిష్యత్తులో ఎంత మేరకు ఇటు ప్రజలకు అటు రైతులకు ఉపయోగపడుతుంది, ఎంత మేరకు దీని ప్రభావం మరి చూపించబోతుంది అనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనా ఇది రైతన్నలకు ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు, ఒక బహుమతిగా కూడా చెప్పుకోవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.